హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మన గోల్డ్ మేకింగ్ ఆర్టిస్ట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అసలు అనుకోలేదు ఇంత రీచ్ వచ్చిద్దని. 41K దాటిపోయింది సబ్స్క్రైబర్స్. త్వరగా 50K వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇంత వ్యూవర్షిప్ వచ్చిద్దని అసలు ఎప్పుడు అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏదో చిన్నగా వెళ్తాయిలే మెల్లగా అనుకున్నాం, కానీ ఇంత తక్కువ టైంలో ఇంత రీచ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి చాలా లాంగ్ వీడియో చేసాము. ఒక్కసారి చేసిన మోడల్స్ అన్నీ ఒక పెద్ద లాంగ్ వీడియో పెట్టాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి వచ్చిన మోడల్సే కొన్ని వస్తూ ఉంటాయి ఛానల్లో. ఎందుకంటే ఆ మోడల్స్ బయట చాలా రన్నింగ్లో ఉన్నాయి, బాగా ట్రెండింగ్గా ఉన్నాయి అని అంటే కావాలని చేసిన మోడల్సే చేయించుకుంటారు. కాబట్టి అక్కడక్కడ ఏమైనా వచ్చిన మోడల్స్ వస్తాయి, అంతేగాని చాలా వరకు అన్ని కొత్త మోడల్స్ ఉంటాయి. కొత్త మోడల్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి. ముందు మన ఛానల్లో అప్డేట్ అయిన తర్వాతే మీకు ఎక్కడన్నా బయట జ్యువెలరీలో దొరుకుతాయి. అన్ని మోడల్స్ చూడండి, అన్నిటి వెయిట్లు ఇస్తున్నా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెయిట్తో రేట్ని ఎస్టిమేట్ ఎలా చేయాలి అని చెప్తాను. జస్ట్ ఎస్టిమేటెడ్ రేటే. జ్యువెలరీలో రేట్ ఎలా వేస్తారు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క జ్యువెలరీలో ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క జ్యువెలరీలో ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. అవన్నీ మనకు తెలియదు. నార్మల్గా మనం ఏదైనా వెయిట్లో కొనుక్కోవాలి అనుకుంటే మనం ఎంత రేటు ఉంచుకోవాలి, ఎస్టిమేటెడ్ రేట్ అనేది చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోల్లో అన్ని మోడల్స్ ఉంటాయి, కొత్త కొత్త మోడల్స్ అన్నీ. మనం జ్యువెలరీకి వెళ్ళినా ఒకే జ్యువెలరీలో ఇన్ని మోడల్స్ ఒకే చోట దొరకవు. కాబట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. చాలా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఒకే చోట దొరుకుతాయి. చూసి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని బయట ఎక్కడైనా జ్యువెలరీలో ట్రై చేయండి. ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల మ్యాక్సిమం దొరుకుతాయి, చాలా వరకు దొరకకుండా అయితే ఉండవు. కాకపోతే ఎగ్జాక్ట్ కాకపోయినా కొంచెం అటు ఇటుగా దొరుకుతాయి. మన మోడల్స్ చాలా చోట కొంతమంది పర్చేస్ చేశారని కూడా మాకు కమెంట్ చేశారు వీడియోస్ దగ్గర. ఎవరైనా అలా కమెంట్ చేసేటట్టయితే కొంచెం ఎక్కడ పర్చేస్ చేశారు అని కూడా కమెంట్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే హెల్ప్ అవుతుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే అందరూ కమెంట్స్లో కాంటాక్ట్ నెంబర్ అని ఇవ్వండి, అడ్రస్ చెప్పండి అని కామెంట్ చేస్తున్నారండి. కాంటాక్ట్ నెంబర్ ఇంతకుముందు ఒకసారి నేను వీడియో ఛానల్లో పెట్టాను, కానీ కాల్స్ ఎక్కువ అయిపోయినాయి. సింగిల్ జతలు కావాలని కాల్స్ చేస్తున్నారు. నా వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది, అందుకని కాంటాక్ట్ నెంబర్ తీసేసాము. సింగిల్ జతలు అయితే చేయట్లేదు. ఫోన్ చేసి మామూలుగా ఒక 2 గ్రామ్స్లో కావాలి, 3 గ్రామ్స్లో కావాలి అని చాలా చాలా కాల్స్ చేస్తున్నారు. అవన్నీ ఫేక్ రీలో మనం చెప్పలేం కదా. అందుకని ఎవరికైనా బల్క్లో కావాలి అంటే నేను కమ్యూనిటీలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ స్కానర్ ఇచ్చాను. బల్క్లో కావాలి అనుకుంటే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బల్క్లో కావాలి అని, చూసి నేను రిప్లై ఇస్తాను. ఇంకొక డౌట్ అడుగుతున్నారు కామెంట్స్లో, 75 హాల్ మార్క్ తీసుకోవాలా, 92 హాల్ మార్క్ తీసుకోవాలా అని. ఏదైనా గోల్డే అండి. 75 హాల్ మార్క్ అంటే దాంట్లో 75% గోల్డ్ ఉంటుంది. 92 హాల్ మార్క్ అంటే 92% గోల్డ్ ఉంటుంది. మిగిలిందంతా డిఫరెంట్ లోహాలు ఉంటాయి, అంతేగాని ఏది బంగారం కాకుండా కాదు. ఇప్పుడు ఏంటంటే డైలీ వేర్ యూజ్ చేయాలి, రఫ్ అండ్ టఫ్గా వర్క్ చేసుకునే వాళ్ళు అలా అయితే 75 యూజ్ చేయడమే బెటర్. ఎందుకంటే 75 గట్టిగా ఉంటుంది. బుట్టలు కానీ జుమ్కాలు కానీ ఏదైనా ఉంగరాలైనా ఏదైనా సరే 75 హాల్ మార్క్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది గోల్డ్, అది యూజ్ చేయొచ్చు. 92 హాల్ మార్క్ అంటే కొంచెం మెత్తగా ఉంటుంది. మనం గట్టిగా వంగినా బరువు పడ్డా దాని మీద వంగుతుంది. 92 హాల్ మార్క్ కాకపోతే ఏంటంటే 92 హాల్ మార్క్ ఎక్స్చేంజ్ చేసుకునేప్పుడు ప్రైస్ ఎక్కువ వచ్చింది. 75 హాల్ మార్క్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రైస్ తక్కువగా వచ్చింది. ఎక్స్చేంజ్లో కూడా ప్రైస్ తక్కువే వస్తుంది. అదేం పిచ్చి బంగారం అని కాదు, ఇది మంచి బంగారం అని కాదు, జస్ట్ గోల్డ్ పర్సంటేజ్ తేడా అంతే. దీంట్లో రెండు ఒకటే, ఇబ్బంది ఏమి ఉండదు. ఒక సెట్ తీసుకొని పర్మనెంట్గా అవే ఉంచుకుంటా ఉన్న వాళ్ళు 75 హాల్ మార్క్ ఈజీగా తీసుకోవచ్చు. లేదు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం, మాకు కావాల్సినప్పుడు కొంచెం రిటర్న్ వాల్యూ ఎక్కువ రావాలి
అన్నప్పుడు 92 హాల్ మార్క్ తీసుకోవచ్చు. కొంచెం ప్రైస్ ఉంటుంది, రిటర్న్ ప్రైస్ కూడా అలానే వస్తుంది. 75 హాల్ మార్క్ ప్రైస్ తక్కువ ఉంటుంది లైట్గా, రిటర్న్ ప్రైస్ కూడా అంతే తక్కువ వస్తుంది. వెనక మళ్ళీ హాల్ మార్క్ చూసుకోవాలి కంపల్సరీ తీసుకునేటప్పుడు. 75 హాల్ మార్క్ అని, 92 హాల్ మార్క్ అని కంపల్సరీ అన్నిటికీ మెన్షన్ చేసే ఉంటుంది. మా వీడియోలో ఉన్న బుట్టలు అన్నిటికి కూడా కంపల్సరీ హాల్ మార్క్ ఉంటుంది. ఈ వీడియోస్లో బుట్టలన్నీ చూసి వీటికి ప్రైజ్ వేసేటప్పుడు స్టోన్స్ తీసేసి ప్రైజ్ వేస్తారా, కింద పూసలు తీసేసి ప్రైజ్ వేస్తారా అని అడుగుతున్నారు. బయట జ్యువెలరీలో ఎలా వేస్తారని మాకైతే తెలియదండి. స్టోన్స్ తీసేసి వేస్తారా లేకపోతే పూసలు తీసేసి వేస్తారా అని. మామూలుగా ఇక్కడైతే స్టోన్స్తో కలిపి వెయిట్ వేస్తున్నాను కదా, నేను వీడియోలో చూస్తున్నారు కదా. అది మనం తీసుకునేటప్పుడు కొంచెం స్టోన్స్ మీడియంగా ఉండేవి తీసుకోవడమే బెటరు. ఎందుకంటే స్టోన్ వెయిట్ కూడా పడుతుంది కదా, అవి తీసేసి వేయడం కుదరదేమో అని అనుకుంటున్నాను. మీరు తీసుకునేటప్పుడు స్టోన్ వెయిట్ తక్కువ ఉన్నాయే తీసుకోవాలి. లేదు మంచిగా అందంగా కావాలి అంటే తీసుకోవడమే. అంటే మనం మళ్ళీ వాటిని తిరిగి అమ్మేసి డబ్బులు తీసుకుంటాం, లేకపోతే మళ్ళీ వేరేవి కొనుక్కుంటాం. అలా అనుకునే వాళ్ళు స్టోన్స్ తక్కువ ఉన్నాయి తీసుకోవడం బెటర్. లేదు ఒక సెట్టే తీసుకొని అలానే ఉంచుకుంటాం కేర్ఫుల్గా అనుకున్నప్పుడు మనం నచ్చినట్టు కొంచెం స్టోన్స్ ఎక్కువ ఉన్నా, కింద పూసలు ఉన్నా, డ్రాప్స్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వాటిని మార్చాం కదా. లేదు మార్చి రేపు డబ్బులు తీసుకుంటాం అనుకునేటప్పుడు స్టోన్స్ పూసలు అలాంటివి ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం అమ్మేటప్పుడు అవన్నీ తీసేస్తారు కాబట్టి గోల్డ్కి రిటర్న్ వాల్యూ తక్కువ వచ్చింది. ఇవన్నీ చాలా లైట్ వెయిట్ బుట్టలండి. సైజ్ చూడడానికి లైవ్లో పెద్దగా ఉంటుంది, మరి వీడియోలో అంత అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ బయట లైవ్లో అయితే మంచిగా సైజ్ పెద్దగా ఉంటాయి, చక్కగా లైట్ వెయిట్లో ఉంటాయండి బుట్టలు. బయట మీరు చాలా చోట్ల చూసేవి మౌల్డింగ్ బుట్టలు ఉంటాయి, అవి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి. మౌల్డింగ్ అంటే గోల్డ్ని మౌల్డ్స్లో పోస్తారు బుట్టలు తయారవ్వడానికి, అది గోల్డ్ ఎక్కువ పడుతుంది వాటికి. అవి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి, దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అండి మన వీడియోస్లో చూసేవన్నీ. ఇవన్నీ హ్యాండ్ మేడ్, చేతితో చేసినవి. మనం సైజుని కొంచెం బాగా పెద్దగా ఎలివేట్ చేస్తూ వెయిట్ తక్కువలో చేస్తాం చేతితో చేసేవి కాబట్టి. మీకు తెలిసిందే, చాలా వీడియోల్లో చెప్పాను ఇంతకుముందు కూడా, మనం కావాల్సిన వెయిట్లో చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. మన చేతిలో పని కాబట్టి నచ్చిన మోడల్స్తో మనకు కావాల్సిన కలర్ పూసలు కానీ స్టోన్స్ కానీ అన్నీ సెట్ చేసుకుంటా కావాల్సిన వెయిట్లో కావాల్సిన మోడల్లో పెట్టుకోవచ్చు. హ్యాండ్ మేడ్ కాబట్టి వెయిట్ తక్కువలో కావాలి, కొంచెం పెద్దగా చూడడానికి కావాలి అన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. ప్యూర్ హ్యాండ్ మేడ్ కాబట్టి చూడడానికి కొంచెం పెద్దగా ఉండాలి అన్నా మనం మంచిగా చేసుకోవచ్చు. మన వీడియోలో చూసేవన్నీ లైట్ వెయిట్లో చాలా పెద్ద పెద్ద బుట్టలు. ఇంత తక్కువ వెయిట్లో బుట్టల్ని బయట జ్యువెలరీల్లో చాలా వరకు తక్కువ జ్యువెలరీలోనే చూపిస్తారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద బుట్టలు, మోల్డింగ్ బుట్టలు చాలా వెయిట్ ఉండేవి ఎక్కువగా చూపిస్తారు. ఇంకెందుకైనా తక్కువ వెయిట్లో ఉండవు, బుట్టలు రావు అని చెప్తారు. అదంతా అసలు నిజం కాదు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి 2 గ్రామ్స్ సైజ్, మన వీడియోలో 2 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ దగ్గర నుంచి బుట్టలు ఉన్నాయి. బుట్టలు కంపల్సరీ ఉంటాయి. చేసే వాళ్ళ దగ్గర ట్రై చేయండి తీసుకోవడానికి ఎక్కడైనా, లేకపోతే ఇలా ఉన్నాయి చూసాం అని చెప్పండి. మన పేజ్ చూపించండి. చాలా వరకు తెలిసింది. నేను కమెంట్స్ కూడా చూస్తున్నా, చాలా దూరం నుంచి కూడా కమెంట్స్ వస్తున్నాయి. ఇట్లా ఇన్స్టాలో లింక్ ఇచ్చిన దగ్గర నుంచి చాలా మెసేజ్ చేస్తున్నారు వేరే చోట నుంచి. కాకపోతే ఆన్లైన్ డెలివరీ లేదు కదా, ఆర్డర్స్ తీసుకోవట్లేదని చెప్పాము అందరికీ. పర్చేస్ చేస్తాము, అడ్రస్ పెట్టండి, లేకపోతే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, షాప్ అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు వీడియోస్లో. లేదండి, అసలు బయట సింగిల్ జతలు అయితే ఎవరికి ఇవ్వట్లేదు, అసలు సేలే లేదు. ఫ్యూచర్లో సేల్ చేస్తే కనుక తప్పకుండా నేను యూట్యూబ్లో డీటెయిల్స్ కంపల్సరీ పెడతాను. బల్క్లో చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా సింగిల్ జత ఆర్డర్ చేసుకొని చేయాలి అంటే కుదరట్లేదు. అసలు వర్క్ ఉండి యూట్యూబ్లో వీడియోస్ చేయాలన్నా కూడా టైం సరిపోవట్లేదు. సింగిల్ జతలు సేల్ చేసేటట్టయితే కంపల్సరీ నేను యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టా ఛానల్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి ఈ వీడియోలో చూపించినవన్నీ 75 హాల్ మార్కు ఈ బుట్టలన్నీ కొత్త మోడల్స్. అన్నీ
వెయిట్లో ఉన్నాయి. 5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా చాలా వెయిట్లో ఉన్నాయి. ఇవి 75 హాల్ మార్క్ కాబట్టి వీటన్నిటికీ ఎస్టిమేటెడ్ ప్రైజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్తాను. ఇవాళ గోల్డ్ రేట్ వచ్చేసరికి 7,382 ఉంది. ఇది 75 హాల్ మార్క్ కాబట్టి 75 రేట్ వచ్చేసరికి 5,536 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5,536 రూపీస్కి ఇంటూ వీటి బుట్టల వెయిట్ వేస్తే మనకు ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ వస్తుంది. వాల్యూ జస్ట్ ఎస్టిమేటెడ్ అంతే, ఎందుకంటే మనం ఊరికే ఈ వెయిట్కి గోల్డ్ రేట్కి మల్టిప్లై చేసి వాల్యూ వేస్తున్నాము. మనం బయట జ్యువెలరీలో తీసుకునేటప్పుడు అక్కడ ఏమన్నా జిఎస్టీ లేకపోతే పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ అవుతాయి. మనం తీసుకోవాలి అనుకుంటే ఒక 5 గ్రాముల్లో తీసుకోవాలి అనుకుంటే ఎస్టిమేటెడ్గా మనం ఎంత డబ్బులు అవుతాయి అని ఎస్టిమేట్ చేసుకోవడానికి ఈ వెయిట్ చెప్తున్నాను. ఒక గ్రామ్ వచ్చేసి 5,536 రూపీస్. 75 హాల్ మార్కు, 92 హాల్ మార్క్ కాదు. ఇప్పుడు దీంట్లో ఉన్నాయన్నీ 75 హాల్ మార్కే. దాన్ని బట్టి మనం వాల్యూ ఎస్టిమేట్ చేసుకొని ఎన్ని గ్రాముల్లో తీసుకోవాలి అనుకుంటున్నామో ఎంత ప్రైస్ అయ్యిద్ది అని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న మోడల్స్ అన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్లో మీకు ఏ మోడల్ నచ్చింది అని కామెంట్ చేయండి. ఏది బాగుంది అని మాకు కూడా తెలుస్తుంది కదా, బాగా బయట జనాలు ఏది లైక్ చేస్తున్నారు, ఎలాంటి మోడల్స్ లైక్ చేస్తున్నారని, తర్వాత మేము ఎలాంటి మోడల్స్ వేయాలి అని మాకు కూడా కొంచెం తెలుస్తుంది. మన ఐటెం ఎవరన్నా బయట జ్యువెలరీలో తీసుకుంటే కొంచెం కమెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక రిక్వెస్ట్ అనమాట. కమెంట్ చేయండి ఎక్కడన్నా దొరికింది ఇట్లాంటి మోడల్ అంటే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది. మా దగ్గర అయితే సేల్ లేదు కదా, బయట అయినా ఎక్కడ దొరుకుతుంది అని తెలిసిద్ది. మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎక్కడ జ్యువెలరీకి ఇస్తారు చెప్పండి, మేము అక్కడ వెళ్ళి తీసుకుంటామని. అవన్నీ మాకు తెలియదండి. అవన్నీ చాలా కాన్ఫిడెంట్గా ఉంచుతారు ఎవరి బిజినెస్ కోసం వాళ్ళు. ఎక్కడ జ్యువెలరీకి వెళ్తే మాకు తెలియదు, ఎక్కడ చేయించుకుంటున్నారు అని బహుశా వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ విషయం మాకు కూడా తెలియదు. కాకపోతే మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం కమెంట్లో చెప్పడానికి ట్రై చేయండి, ఎవరన్నా కావాలంటే తీసుకుంటారు. ఛానల్కి 41K సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. 50K త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాం. 50K అయితే సెలబ్రేషన్స్ చేసుకుందాం. బయట చాలామందికి గోల్డ్ గురించి చాలా వరకు తెలియదండి. ఈ మధ్యనే కొంచెం జనాల్లో గోల్డ్ గురించి అవేర్నెస్ వచ్చింది. హాల్ మార్క్ ఉంటుంది, హాల్ మార్క్ ఉన్న బంగారం తీసుకోవాలి, 92 హాల్ మార్కు, 75 హాల్ మార్కు, ఇలాంటివి తెలిసినాయి ఇప్పుడిప్పుడే. బట్ ఇంకా బాగా అవేర్నెస్ అవ్వాలి గోల్డ్ గురించి. బయట ఇట్లా లైట్ వెయిట్లో కూడా వస్తువులు ఉంటాయి, హ్యాండ్మేడ్లో కూడా ఉంటాయి అని చాలా వరకు తెలియాలి. ఓన్లీ బుట్టలే కాదు, మేమైతే బుట్టలు చేస్తాము, ఇంకా హ్యాండ్మేడ్లో చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మీరు ఎవరైనా వర్కర్ని కాంటాక్ట్ అయితే చాలా తెలుస్తుంది మీకు. హ్యాండ్మేడ్లో మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అని కూడా అర్థమవుతుంది. నెక్లెస్లు, రింగులు, చైన్లు, అన్నీ పోగులు అన్నీ ఉంటాయి, చాలా హ్యాండ్మేడ్ ఉంటాయి. మనం చాలా వరకు జ్యువెలరీలో కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్లో చూసేవన్నీ మోల్డింగే ఉంటాయి. చాలా వరకు అవన్నీ చాలా వెయిట్లో ఉంటాయి. లేదు హ్యాండ్మేడ్లో చాలా లైట్ వెయిట్లో దొరుకుతాయి అన్నీ. ఎక్కడన్నా మీకు కావాలంటే ఈ వీడియోస్ తీసుకొని ట్రై చేయండి. ఇట్లా వెయిట్లో ఉంటాయి, ఈ ఛానల్లో ఉన్నాయి చూపించి మీరు నార్మల్గా ఎక్కడన్నా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా వీడియో చూపించి అయినా ట్రై చేయండి. తప్పకుండా ఒక 2-3 జ్యువెలరీలు తిరిగితే మీకు ఎక్కడో ఒక చోటన్నా దొరుకుతుంది. మేము సేల్ స్టార్ట్ చేస్తే కనుక కంపల్సరీ అప్డేట్ చేస్తాను. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. కొత్త మోడల్స్ చాలా వరకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కొత్తవే రావడానికి ట్రై చేస్తాము. బాగా ఇంకా అసలు ఈ మోడల్ బాగా కావాలి బయట జనాలకి అంటే మా దగ్గర మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. మన ఛానల్లో ఒక రిపీటెడ్ మోడల్ కూడా ఉంటుంది, అందరికీ తెలుసు, మన వీడియోస్లో వస్తూనే ఉంటుంది. ఆ ఒక మోడల్ రిపీటెడ్ వెళ్తూ ఉంటుంది. మిగిలినవన్నీ చాలా వరకు కొత్తవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాయి ఒకసారి వీడియోలో చూడండి. పికాక్స్, పోగులు చాలా బాగున్నాయి. ఫస్ట్ టైము ఈ పికాక్స్ మోడల్ వేసింది, ఇప్పుడు దాకా వీడియోలో ఎప్పుడు చూడలేదు. ఇట్లా చాలా కొత్త మోడల్స్ క్రియేటివ్గా ఆలోచించి చేస్తాము, అందుకనే ఇంత బల్క్ వర్క్ ఉంటుంది మాకు కూడా.
ఇదంతా బయట తెలియాలి, గోల్డ్ గురించి అవేర్నెస్ జరగాలి, చాలా వరకు చాలామందికి తెలియదు కదా అని ఏదో చిన్నగా స్టార్ట్ చేసాం అంతే. ఇంత బిగ్ హిట్ అవుతుందని ఛానల్ ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేశారు ఇన్ని రోజులు, ఇంకా మీద కూడా సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమన్నా మీకు కావాలి గోల్డ్ గురించి ఏమైనా చెప్పండి అని అడిగితే నాకు కొంచెం కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు ఎవరన్నా బయట ఎప్పుడైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ మీకు కావాలంటే ఏ రోజు ఆ రోజు మారిపోద్ది. ఏ రోజు కావాలంటే ఆ రోజు ప్రైస్ ఎంత అని కమెంట్ చేస్తే ఆ రోజు 75 హాల్ మార్క్ ఆర్ 95 హాల్ మార్క్ రేట్ అయితే నేను చెప్తాను. అంతేగాని బుట్టలకి కంప్లీట్ రేట్ అయితే చెప్పలేము. సబ్స్క్రైబ్ చేసుకోండి.